సో హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారు కౌన్సిలర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, రైటర్, కాస్టింగ్ ఫర్మ్ డైరెక్టర్, అలాగే ప్రొడ్యూసర్ కూడాను. ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. వారు వచ్చేసి దేవి మెరేటి గారు. మరి వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు అంటే మీలా ఒక గురువులు కానివ్వండి, సైకాలజిస్టులు కానివ్వండి, లేదంటే మీలాంటి కౌన్సిలర్ కానివ్వండి, అంటే మీకంటూ రీచ్ రావడానికి మీరు ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని జనాల్లోకి వస్తున్నారు అని ఒక రూమర్ అయితే ఉంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే, దీనివల్ల చాలామంది ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళు ఇది ఒక పాయింట్ రైజ్ చేస్తారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ మధ్యన నా దగ్గర కూడా కొంతమంది వచ్చి అడిగారు, మీ వల్లే చాలామంది మీలాంటి వాళ్ళు చెప్పిన సలహాలు లేకపోతే గురువులు చెప్పిన స్పీచెస్ విని చాలామంది వాళ్ళ లైఫ్ డిఫరెంట్గా లీడ్ చేస్తున్నారు, మీరెందుకు స్పేస్ తీసుకుని మా లైఫ్లోకి వచ్చారని చాలామంది అడిగారు. అందులో వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఎందుకులే పేర్లు. ఇక్కడ ఏంటంటే మేము స్పేస్ తీసుకోలేదు, స్పేస్ అక్కడ ఉంది కాబట్టి వచ్చాం. ఇప్పుడు మేము కౌన్సిలర్స్ కానీ సైకాలజిస్టులు మేము ఎందుకు వచ్చామంటే, ఇంతకుముందు మన దగ్గర జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఆ జాయింట్ ఫ్యామిలీస్లో ఎంత ఒకరికొకరు పడకపోయినా తిట్టుకున్నా ఏమనుకున్నా కూడా కనీసం మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉండేవారు, సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉండేవారు, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉండేవారు. లేకపోతే ఫ్రెండ్స్, ఎక్కువ ఫ్రెండ్స్తో గడిపేవాళ్ళు, బయటకు వెళ్ళడం, వాళ్ళు మాట్లాడుకోవడాలు, వాళ్ళకున్న అనుభవాలు షేర్ చేసుకోవడం, ఎవరికైనా ఏదైనా ఉంటే వెళ్ళి మాట్లాడడం, ఓదార్చడం, ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు ఓదార్చడానికి ఎవరికి లేరు. ఇప్పుడంతా స్వార్థం ఎక్కువైపోయింది. ఎవరు కూడా నా ఫ్యామిలీకి నేను ఏం చేసుకున్నాను, నేను ఎలా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను లేదా, నేను సంపాదించానా లేదా, ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప పక్క వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు? అవునా? సో వినడానికి ఎవరొకరు ఉండాలి. అలాగే ఎవరు లేని వాళ్ళే వాళ్ళకి వాళ్ళు ఏమీ తెలుసుకోలేక, ఏమీ ఎలాగ డీల్ చేయాలని అర్థం కాక వాళ్ళు బాగా బాధలు పడి ఇబ్బంది పడి చాలామంది సూసైడల్ అటెంప్ట్స్ చేస్తున్నారు. చాలామంది మెంటలీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో వాళ్ళ లైఫే ఇదైపోతుంది. సో మాలాంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చెప్పింది వింటాం, చెప్పుకోవడానికి ఒకరు కావాలి. ఇప్పుడు మీరే ఉంటారు, ఇప్పుడు మీకు ఏదో ఒక అవసరం వచ్చింది, మాట్లాడుకోవడానికి ఎవరైనా ఫోన్ చేస్తారా? ఆ వ్యక్తి అంటే నేను బిజీగా ఉన్నాను, లేకపోతే మీటింగ్లో ఉన్నాను, ఫ్యామిలీతో ఉన్నాను, ఫ్రెండ్స్తో, ఏదో ఒకటి చెప్తారు. కానీ మీకు కావాల్సిన టైంలో వాళ్ళు వింటున్నారా? తర్వాత ఎప్పుడు ఒక రోజు 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తారు, అరే పలానా టైంలో వాడు ఫోన్ చేశాడు కదా మాట్లాడదాని. అప్పుడు ఆ మనిషి ఉండొచ్చు, పోవచ్చు, లేదా ఆ మనిషి ఒక ఆలోచన వేరేగా మారిపోయి ఉండొచ్చు. వాళ్ళకి అవసరమైనప్పుడు నేను ఉన్నాను, నాకు కావాల్సినప్పుడు వాళ్ళు లేరు, అది ఇంకొక రీతిలో వెళ్ళిపోవచ్చు. కోపం రావచ్చు, లేకపోతే ఇంకా బాధపడవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ లిస్ట్లో 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారండి. కానీ వాళ్ళందరికీ రోజు మనం ఫోన్ చేస్తామా? చెయ్యం. మహా అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 500 మెంబర్స్ ఉన్నారు మన ఫోన్ లిస్ట్లో అనుకుందాం. అందులో మహా అయితే మనకు రోజు గుర్తుండేది ఒక 20 మందో 25 మందో ఉంటారు. రోజు రెగ్యులర్గా మాట్లాడేది ఒక 10 మంది ఉండొచ్చు. మీకు ఏదైనా అవసరం కావాలి, లేకపోతే ఎవరితో ఏదైనా మాట్లాడాలి, షేర్ చేసుకోవాలనుకుంటే ఆ 10 మందిలో ఒక 5 మంది ఉంటారు. మీకు ఏదైనా లేదు, ఆన్ స్పాట్ అవసరం ఉంది, ఇమ్మీడియట్గా ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే అందులో మీకు టక్కగా ఒక 2-3 పేర్లు గుర్తొస్తాయి, చేస్తారు. కానీ ఆ 2-3లో కూడా కనీసం ఒక్కరైనా మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి. ఒక్కోసారి వాళ్ళకి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మీ ఫోన్లో అంతమంది ఉండి ఏం లాభం? మిమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీకు హెల్ప్ చేసి, లేకపోతే మీ మాట విని మీతో ఉన్నవాళ్ళు ఒక్కరున్నా చాలు కదా. ఇప్పుడు అది లేదు, స్వార్థం ఎక్కువైపోయింది, ఎవరికి వాళ్ళే ముందు బాగుండాలని అనుకోవడం ఎక్కువైపోయింది. సో అలాంటి టైంలో మాలాంటి వాళ్ళు ఉంటాం అన్నమాట. మేమేంటంటే వాళ్ళు చెప్పింది వింటాం, విని వాళ్ళు ఎందుకు అలా అయ్యారు ఏమిటి అనేది తెలుసుకుంటాం. వీలైతే ఏం చేయగల సహాయం ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకుని, వాళ్ళకి మేమున్నాం అంటూ ఒక భరోసా, మనకి నేనున్నాను అని భరోసా ఇచ్చేవాళ్ళు లేకే కదా చాలామందికి చాలా విధాలుగా బాధపడుతున్నారు. సో మేమున్నామని ఒక భరోసా ఇస్తాం, అది ఏమిటని తెలుసుకుని దానికి తగ్గట్టుగా మేము చెప్తాం. అంటే 100% మేము ఇచ్చేస్తామని కాదు, వీలైనంత వరకు మేము ప్రయత్నం అయితే చేస్తాం. అందులో సక్సెస్ అయితే ఉంటుంది కదా. సో అందుకని మేము క్రియేట్ చేసుకోలేదు, అక్కడ ఉన్నదే మేము వచ్చాం. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పర్సన్కి కౌన్సిలింగ్ అవసరం అయితే, ఇప్పుడు కొంతమంది సెల్ ఫోన్ ఉంటుంది, అందులో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, మోటివేషనల్ వీడియోస్ కానివ్వండి, అండ్ సినిమాల్లో కొన్ని మోటివేషనల్ సినిమాలు, వాటి ద్వారా కూడా అంటే వాళ్ళకి ఆప్షన్ అయితే ఉంది, వాళ్ళకి మీ దగ్గరికి రాకముందు అదొక ఆప్షన్ ఉంది. సో దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవద్దు? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అన్నీ ఇలా చూసి నేర్చేసుకుని చూసి చేసేటట్టయితే, ఇప్పుడు
చదువుకు సంబంధించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ స్కూల్స్ ఎందుకు, కాలేజెస్ ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియో తీసుకుందాం అండి. కుకింగ్ వీడియో మనం చూస్తాము, అరే ఇంత సింపుల్గా చాలా ఈజీగా చేసేయచ్చులే అనుకుంటాం చూస్తున్నంతసేపు. ఎందుకంటే వాళ్ళు అలా చెప్తారు, అది చాలా సింపుల్ కదా, ఇలా ఇలా చేస్తే అయిపోతుంది కదా. అదే మీరు చేయడానికి వెళ్ళండి, అప్పుడే కదా మీకు తెలిసేది. చేసేటప్పుడు అది ఎంత కష్టమో, ఎంత టైం పడుతుంది ఏంటి అనేది కదా తెలుస్తుంది. సో చూడడం వల్ల ఏమి ఇది లేదు. కాకపోతే 10% వరకు ఓకే, చాలామంది ఎవరైతే కొంచెం తెలివిగా ఉంటారో లేకపోతే నేర్చుకునే ఆసక్తి ఉంటుందో వాళ్ళు చూసి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. కానీ అన్ని విధాలుగా అన్ని టైంలోని అన్ని సందర్భాల్లోని అది పనిచేయదు. ఎందుకంటే ఇన్ జనరలైజ్ చేసి చెప్తాం, వీడియోస్లో జనరలైజ్ చేసే చెప్తాం, పలానా ఇష్యూ ఉంటే ఇలా ఇలా చేయండి అని. కానీ అందరికీ అలాగే ఉండాలి, అలా చేస్తేనే క్యూర్ అవుతుందని చెప్పలేం కదా. ఒక మెడిసిన్ ఉంటుందండి, ఒక ట్యాబ్లెట్ ఒక పర్టికులర్ డిసీజ్కి, కానీ ఉన్న కోట్ల మందికి అదే మెడిసిన్ పనిచేస్తుందని లేదు కదా. దానికి చాలా రూట్ కాజెస్ ఉంటాయి, అది చూసే చెయ్యాలి. ఇవన్నీ వీడియోస్ అవన్నీ ఏంటంటే జనరలైజ్ చేసి చెప్తారు. సో ఇన్ జనరలైజ్గా మనం తెలుసుకోవడానికి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవడానికే తప్ప కంప్లీట్ ట్రీట్మెంట్కి అనేది ఎప్పుడూ పనిచేయదు.